హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ భక్తికి అర్థాన్ని తెలియజేసే ఓ అపూర్వమైన చరిత్ర. ఇప్పటికీ మనందరికీ శివభక్తుడు అనగానే మొదటిగా గుర్తొచ్చే పేరేంటంటే భక్త కన్నప్ప. అసలు ఈ భక్త కన్నప్ప ఎవరు? అసలు కన్నప్ప చరిత్ర ఏంటి? ఆయన గొప్పదనం ఏమిటి? ఒక నాస్తికుడు పరమశివ భక్తుడిగా మారాడా? అసలు ఏంటి కథ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడట. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టు పూర్వత్రాలను, అసలు భక్త కన్నప్పగా ఎందుకు మారాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు పూర్వ జన్మలో శివ సాయుధ్యం పొందకపోవడంతో మరో జన్మ ఎత్తాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం తిన్నడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో బోయ కులస్తుడి అని చెప్తారు. అతని తండ్రి పేరు నాగడు, తల్లి పేరు దత్త. వారి వృత్తి వేట. జంతువులను వేటాడడంలో నిష్ఠితుడైన తిన్నడు మొదట్లో ఒక నాస్తికుడు. ఒకసారి వేట కోసం అడవికి వెళ్లి అలసిపోయిన తిన్నడు చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడే అతని కలలోకి పరమశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్తాడట. అప్పుడు తిన్నడు లేచి చూసుగానే ఏం కనిపించలేదు. మామూలుగా ఉన్న తిన్నడికి అప్పుడే ఒక మృగం కనిపించింది. అలాగే దాన్ని వేటాడుతూ మొగలేరు అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో ఏ లింగం అయితే కనిపించిందో అదే శివలింగం దర్శనమిస్తుంది. ఆ లింగం పట్ల అపారమైన భక్తిని పెంచుకుంటాడు. ఇల్లు వాకిలి పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించేవాడు. అయితే తిన్నడి భక్తి చాలా ప్రత్యేకంగా ఉండేదండి. శివలింగాన్ని పూజించడానికి శుభ్రత, సాంప్రదాయాలు వంటివి అతనికి అవేం తెలియవు. తనకు తెలిసిన విధంగా, నచ్చిన విధంగా పూజించేవాడు. జంతువులను వేటాడి తెచ్చిన మాంసాన్ని శివలింగానికి నైవేద్యంగా సమర్పించేవాడు. పుక్కిలి పట్టి తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడు. బిల్వపత్రాలు, అడవి పువ్వులతో శివుణ్ణి అలంకరించేవాడు. అదే ఊరిలో ఉన్న గోచార అనే భక్తుడికి తిన్నడి పూజా విధానం నచ్చలేదు. ఈ పూజనంతా చూసి మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపబంకితులమైన పనులు చెయ్యడమే కాకుండా చూడటం ఘోరమే. ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాకుని ఏం జరుగుతుందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్లి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తున్నాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని అంగీకరించలేదు. ఎందుకు ఇలా జరిగింది? శివుడు తనను తిరస్కరించుతున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది. రుద్రుడి నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నరు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కలు, ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుంచి కూడా రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించుకుని మహాశివునికి అమర్చాడు. కాని అప్పుడే మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివా, విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పీకి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. ఇదంతా చూస్తున్న శివగోచారుడు కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయాడు. చూశారు కదండి, కన్నప్ప భక్తి ఒక విషయంలో స్పష్టంగా చెప్తుంది. భక్తి అనేది మనసులో ఉండాలి, మంత్రాల్లో కాదు. ప్రేమతో చేసే ప్రతి చర్య శివుని నైవేద్యమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. జై శ్రీరామ్.